హాయ్ అండి. ఏంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఇంటి ముందు గణేష్ విగ్రహానికి పెట్టడానికి పిల్లలు ఎంత కష్టపడి చేశారో, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారో మీ అందరికీ చూపిద్దామని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ చూసారు ఎలా ఉందో? తర్వాత ఒక 2 డేస్కి ఇలా చేసుకున్నారు. పిల్లలే అండి, అందరూ పిల్లలే, చిన్న చిన్న పిల్లలే, ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా ఆ పిల్లలే అన్ని కర్రలు కానివ్వండి, కొమ్మలు కానివ్వండి, అన్నీ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే అంతా చేసుకున్నారండి. చూసారా ఇంత కష్టపడుతున్నారా పిల్లలు? చాలా ముచ్చటేసిందండి వీళ్ళని చూడడానికి. ఒక 3-4 డేస్కి ఇలా రెడీ చేసేసుకున్నారండి పిల్లలు. చూసారా, నైట్ కూడా అసలు వాళ్ళు ఆగలేదు. సండే వచ్చిందంటే మరి సండే ఒక 8-9 వరకు కూడా పిల్లలు ఉండి పని చేసుకుంటూనే ఉన్నారు. పిల్లలైతే చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకున్నారు. ఎప్పుడప్పుడు గణేష్ని పెడతామా అని వెయిటింగ్ అసలు వాళ్ళైతే. ఫైనల్ అయితే ఇలా రెడీ చేశారండి. వర్షం పడిన విగ్రహానికి ఏం కాకూడదని ఇలా బాగా కవర్ చేశారు. ఫైనల్లీ గణేష్ విగ్రహాన్ని తెచ్చుకోవడానికి స్టార్ట్ అయ్యారండి. చూసారు ఎంత జాలీగా వాళ్ళ ఫేసెస్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో కదండి. వెళ్ళారు. వాళ్ళు సంవత్సరం అంతా సేవ్ చేసుకున్న మనీతో ఒక మంచి విగ్రహాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళారు. చూసారు, అన్నీ 10 రూపీస్ నోట్లు వాళ్ళ సేవింగ్స్లో తీసుకున్నారండి విగ్రహాన్ని. నిజంగానే పిల్లలు అయితే వెరీ వెరీ గ్రేట్. ఫైనల్లో ఒక మంచి విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. చూసారు, అందరూ చిన్నపిల్లలే. ఎలాగోలా అయితే విగ్రహాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైనల్లీ విగ్రహాన్ని అయితే ఎక్కించేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశారండి. అసలు ఎంత హ్యాపీగా వస్తున్నారో తెలుసా వాళ్ళు. మీకు వచ్చాక విగ్రహానికి ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్టింగ్ చేశారండి. ఫైనల్లీ మన గణేష్ని చూడబోతున్నాం. వావ్, అసలు ఎంత బాగున్నాడా చూడండి విగ్రహం. అసలు ఎంత ముచ్చటగా ఎంత కళ్ళగా ఉన్నాడో. నిజంగానే పిల్లలైతే పువ్వులు అలంకరించడం, వెనక డెకరేషన్ కానివ్వండి, అరటి చెట్లు కానివ్వండి, అన్నీ వాళ్ళ చేతులతోనే చేసుకున్నారు. నిజంగా పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ స్ట్రీట్ మొత్తం కూడా లైట్స్ పెట్టుకున్నారు. వాళ్ళైతే ఆ విగ్రహాన్ని చూసుకుంటూ మురిసిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలుసా అండి. ఇండ్లకు కూడా వెళ్ళకుండా అక్కడే ఉంటున్నారు వాళ్ళైతే. మంచి మంచి పాటలు పెడుతున్నారు. సినిమా పాటలతో పెద్దవాళ్ళని విసిగించకుండా దేవుడి పాటలతో పొద్దున సాయంత్రం మాత్రమే చేస్తున్నారు. నిజంగానే భక్తితో ఉన్నారు పిల్లలైతే. ప్రసాదాలను పంచుకుంటూ పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు చూడడానికి. నెక్స్ట్ వ్లాగ్తో నెక్స్ట్ వీడియో.